హౌసింగ్ అవుట్లుక్ కి స్వాగతం. ప్రాపర్టీ డీల్లో చాలా మంది అడిగే ప్రశ్న ఇది. నెగోషియేషన్ లో మీరు ఉంటారా? స్పష్టంగా చెప్పాలంటే హౌసింగ్ అవుట్లుక్ లో నెగోషియేషన్ సపోర్ట్ డిఫాల్ట్ కాదు. ఇది అవసరమైతే ఎంపిక చేసుకున్నప్పుడు మాత్రమే ఈ సర్వీస్ మీకు వర్తిస్తుంది. ఈ వీడియోలో నెగోషియేషన్ సపోర్ట్ అంటే ఏమిటి, ఇది ఎప్పుడు అవసరం మరియు ఇది ఎలా పనిచేస్తుంది స్పష్టంగా చూద్దాం. నెగోషియేషన్ సపోర్ట్ అంటే ఏమిటి? నెగోషియేషన్ సపోర్ట్ అంటే బ్రోకర్ల మధ్యలో నిలబడి మాట్లాడటం కాదు, ఒత్తిడి చేసి డీల్ క్లోజ్ చేయటం కాదు, డేటా, క్లారిటీ, కారణాల ఆధారంగా చర్చ జరిగేలా సహాయం చేయటం. అంటే ధరపై మాట్లాడేటప్పుడు సరైన ఆధారాలు, షరతులపై స్పష్టమైన లాజిక్, భావోద్వేగాలకి బదులు కారణాలు. ఇది సేల్స్ నెగోషియేషన్ కాదు, ఇది డెసిషన్ నెగోషియేషన్. ఇది ఎందుకు డిఫాల్ట్ కాదు? హౌసింగ్ అవుట్లుక్లో మేము కమిషన్ మీద ఆధారపడము. డీల్ జరిగితేనే డబ్బు అన్న మోడల్ కాదు. అమ్మాలి కొనాలి అని ఒత్తిడి చేయము. అందుకే నెగోషియేషన్ సపోర్ట్ను డిఫాల్ట్గా పెట్టాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నెగోషియేషన్ అవసరం ఉండదు. కొంతమంది నేరుగా మాట్లాడుకోవాలనుకుంటారు. క్లారిటీ వచ్చిన తర్వాత మీరు స్వయంగా నిర్ణయం తీసుకోవడమే మా లక్ష్యం. ఈ సర్వీస్ని ఎంచుకున్నప్పుడు మేము ఏం చేస్తాం? మీరు హౌసింగ్ అవుట్లుక్ నెగోషియేషన్ సపోర్ట్ని ఎంచుకున్నప్పుడు ప్రైస్ పాయింట్, మార్కెట్ గైడెన్స్ ఆధారంగా చర్చ, సైట్ విజిట్ మరియు ప్రాపర్టీ డీప్ ఇన్సైట్స్, వచ్చిన అంశాల వినియోగము, రిస్కులు మరియు ఫ్యాక్ట్స్ ఆధారంగా నెగోషియేషన్, బయ్యర్ సెల్లర్కి న్యూట్రల్ రిప్రజెంటేషన్, ఎండ్ టు ఎండ్ క్లారిటీ టిల్ మ్యూచువల్ అగ్రిమెంట్. ముఖ్యంగా మేము ధర ఫిక్స్ చేయము, మేము డీల్ క్లోజ్ చేయమని బలవంతం చేయము. సరైన చర్చ జరిగేలా మాత్రమే సహాయం చేస్తాం. నెగోషియేషన్ సపోర్ట్ను మీరు ఎంపిక చేసుకున్నప్పుడు ఇది సర్వీస్ మోడల్ నుండి సేల్స్ మోడల్గా మారుతుంది. అంటే కమిషన్ బేస్డ్ సేల్స్ సపోర్ట్గా. ఈ మార్పు ముందుగానే స్పష్టంగా తెలియజేయబడుతుంది. రిటర్న్ అగ్రిమెంట్తోనే అమలవుతుంది. కమిషన్ నిబంధనలు ముందే ఫిక్స్ చేయబడతాయి. చాలామంది అడుగుతారు, ఇది ఎందుకు సేల్స్ మోడల్గా కన్వర్ట్ అవుతుంది? స్పష్టంగా చెప్పాలంటే ఇది కేవలం మాట్లాడటం కాదు, సిద్ధత ప్లస్ అనాలిసిస్ ప్లస్ బాధ్యతతో కూడిన సహాయం. దీనికి మార్కెట్ అవగాహన, డేటా ఆధారిత సిద్ధత, న్యాయపరమైన జాగ్రత్త అవసరం. అందుకే ఇది కమిషన్ బేస్డ్ మోడల్ గా మారుతుంది. ఈ సర్వీసెస్ ను మీరు ఎప్పుడు ఎంచుకోవచ్చు. క్లారిటీ వచ్చిన తర్వాత, ధర, షరతులపై గ్యాప్ ఉన్నప్పుడు, ఇరు పార్టీల మధ్య నేరుగా మాట్లాడటం కష్టం అనిపించినప్పుడు. ఇది డిఫాల్ట్ కాదు, అవసరమైనప్పుడు మాత్రమే. ఒక్క మాటలో, నెగోషియేషన్ సపోర్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆప్షనల్ ఫెసిలిటేషన్. ఇది అమ్మటానికి కాదు, సరైన ఒప్పందం రావటానికి. మీకు ఈ నెగోషియేషన్ సపోర్ట్ సహాయం అవసరమైతే హౌసింగ్ అవుట్లుక్ డిజిటల్ సర్వీస్ డెస్క్ ద్వారా ఈ సర్వీసెస్ను ఎంపిక చేసుకోవచ్చు. క్లారిటీ ఫస్ట్, సొల్యూషన్స్ నెక్స్ట్. నమస్తే.